సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారన్నారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రాష్ట్రపతి అన్నారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారన్నారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారన్నారు. అనేక గ్రామాల్లో లక్షల మందికి తాగునీరు అందించారని, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారన్నారు. సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో జనాలకు చేరువ చేసేందుకు జనసేనాధిపతి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనసేన రాష్ట్ర జిల్లా కమిటీల ఏర్పాటుపై కీలక నేతలతో మంతనాలు చేస్తున్నారు. జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వారిని ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతలకు సూచించారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పనులను పరిశీలించారు. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ లో కొంత భూమి ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి. రోడ్డు పనులు పూర్తిగా ఆటంకంగా ఉన్న ప్రాంతాలను కూడా మంత్రి పరిశీలించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బోట్లో షికారుకెళ్లారు. నాయనూరులోని కనకనాచ్యమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందున్న పాలారు నదిపై బోట్లో నారా భువనేశ్వరి షికారుకెళ్లారు. పాలారు నదిపై బోట్లో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా అనిపించిందని భువనేశ్వర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా అధ్వానంగా మారాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో రోడ్డు గుంతల మరమ్మతు పనులను జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. మాక్ అసెంబ్లీకి ఎన్నికైన యాడికి జెడ్పీ పాఠశాల విద్యార్థి అనిల్ కుమార్ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అభినందించారు. మేమెంతో కష్టపడితే కానీ ఈ రోజు అసెంబ్లీకి అడుగుపెట్టమని, 10వ తరగతిలో ప్రతిభను చూపి నువ్వు మాక్ అసెంబ్లీకి వెళ్తున్నామని వీడియో కాల్ ద్వారా అశ్మిత్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. ఏపీలో మెడికల్ కాలేజీలను వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, అదే బాటలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. 10 కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంజీవిని పథకం గేమ్ చేంజర్ అంటూ సీఎం చంద్రబాబు చెప్తున్నారని, అంత గొప్ప పథకం అయితే గోప్యం అవసరం లేదన్నారు. ఏఐ టెక్నాలజీ వంటి వాటిపై చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని, ఆయన ఏఐ టెక్నాలజీతోనే ముందుగా వైద్య సేవలు పొందాలన్నారు. ఇక ఏపీలో తలదాచుకున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లతో హతమారుస్తున్నారని బివి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు ఆదేశించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ శ్రీనివాసులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని భద్రత కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ నెల 15న తనకు భద్రత కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించినా కూడా పోలీసుల నుంచి స్పందన రాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దర్యాప్తుకు నిందితులు సహకరిస్తున్నారని, అప్రూవర్లుగా మారాలనుకుంటున్నారని నిందితుల తరపు న్యాయవాది ఏపీ హైకోర్టుకు తెలిపింది. నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ 28కు వాయిదా వేసింది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్లకు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఏయూ బాటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుగా పనిచేస్తున్న SVVS నూకన్న దొరను అప్పటి ఉన్నతాధికారుల ఆరోపణలు వచ్చాయంటూ విధుల నుంచి తొలగించారు. దీనిపై దొర హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు ఆయన ఉద్యోగంలో కొనసాగించాలని 2023లో తీర్పిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును వర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. తీర్పును అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అప్పటి వైస్ ఛాన్సలర్ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా జరిగిన వాదనల్లో ఆయనకు కోర్టు 4 రోజులు జైలు శిక్ష విధించింది. పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని చుట్టేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 1న ముత్తల్ నుంచి పర్యటనలను మొదలుపెట్టబోతున్నారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటిస్తారు.
సంక్షేమ పథకాలతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిర చెరువుల్లో చేప పిల్లలను వదిలిపెట్టారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. అందుకు ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. తొలుత చెరువు వద్ద డిప్యూటీ సీఎం భట్టి మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు అంశాల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. స్టేషన్ గన్పూర్ ప్రజలు అభివృద్ధి చేసిన వారికి ఓటేస్తారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నానని కడియం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ భూముల అమ్మకానికి పెట్టిందన్నారు. దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందన్నారు. లక్షల కోట్లు కొలగొట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలకు కేటాయించిన భూములను 30% రిజిస్ట్రేషన్ విలువ అమ్మకానికి పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మార్నింగ్ వాక్ లో భాగంగా సుభాష్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే బొజ్జా పటేల్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే పరిష్కరించారు. డ్రైనేజీ, మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన గుంతను వెంటనే పూడ్చి ప్రజలకు నీళ్లొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సింగూర్ ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మతు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ వెల్లడించింది. సింగూర్ డ్యాం ఆనకట్ట దెబ్బతిన్న నేపథ్యంలో మరమ్మతులు చేపట్టాలని కొన్నాళ్ల క్రితం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మతుల కోసం ప్రభుత్వం 26 కోట్లు, ఇతర పనులకు 61 కోట్లు మంజూరు చేసింది. అయితే డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ అధ్యయన కమిటీ డ్యాంను సందర్శించింది. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు ఎలా చేయాలి అనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కొండాపూర్లో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 4 ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించింది. శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీలో ఉన్న స్థలాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడొద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో 14 లక్షల వ్యయంతో మరమ్మతులు చేసిన టాయిలెట్స్ ను కలెక్టర్ ప్రారంభించారు. గతంలో కంటే మహిళలు ఇప్పుడు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారని, అందుకు అనుగుణంగానే ఆక్యుపెన్సీ పెంచామని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో కలెక్టర్ మొక్కలు నాటారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేపీ నేతలు హంగామా సృష్టించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఫ్రీ స్కూటీలు హామీ పేరుతో విద్యార్థులను మోసం చేశారంటూ స్కూటీని పాడిపై మోస్తున్నట్లు పైకెత్తి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లిలో రైతులు నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. భూములు కోల్పోయిన తమకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. అక్రమంగా తమ భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చెర నుండి తమను కాపాడాలంటూ వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల అంతారానికి చెందిన రైతులు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ భూములు తమకు ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడు నిరసన దీక్ష చేపట్టాడు. డిపో ముందున్న అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించాడు. కొత్తగూడి నుంచి తోర్మామిడి రోడ్డు అధ్వానంగా మారిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన 1 నెల జీతం కేటాయిస్తే రోడ్డు బాగుపడుతుందని యువకుడన్నాడు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం బెల్ట్ షాపుల ముందు మహిళలు ధర్నాకు దిగారు. ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వచ్చిన కూలీ డబ్బులతో మద్యం తాగుతున్నారని వాపోయారు. ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై భూములు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయని, గ్రామంలోని బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యాలయం ముందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. చేపల చెరువు సొసైటీలో సభ్యత్వం పొంది మత్స్యకారులు అవుదామనుకున్న కొందరు ముదిరాజులు మోసపోయారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెదమండవ, మల్లారం గ్రామానికి చెందిన మత్స్యకారులు తమను ఓ వ్యక్తి మోసం చేశాడని కలెక్టర్తో పాటు ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 గ్రామాల మధ్య ఉన్న చెరువులో మత్స్యకారులకు సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి ఆ వ్యక్తి ఒక్కొక్కరి నుంచి 3,000 రూపాయలు వసూలు చేశాడని, అయితే అవి నకిలీవని మత్స్యశాఖ అధికారులు చెప్పారు. దాంతో వారంతా తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా ఆరంఘర్ చౌరస్తాలో పోలీసులు కూల్చివేతలు చేపట్టారు. కొందరు వీధి వ్యాపారులు ఫుట్పాత్ను ఆక్రమించి దుకాణాలు పెట్టుకున్నారు. ఈ దుకాణాలను అధికారులు కూల్చివేస్తూ ఉండగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుపడుతున్న వీధి వ్యాపారులను పోలీసులు చెదరగొట్టారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల్లో 11 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. ఈ ఘటనలో 3 ప్యానెళ్లను పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 11 కోట్లతో మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఇసుక అక్రమార్కులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నుంచి తెలంగాణ వైపు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 7 ఇసుక లారీలను నల్గొండ జిల్లా వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద వారం రోజులుగా నిర్వహించిన వాహనాల తనిఖీలో 7 ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక లారీల డ్రైవర్లపై కేసు నమోదు చేసి లారీలను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్లో 6 లక్షల రూపాయలకు శిశువు విక్రయం జరిగింది. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమికుడు మోసం చేయడంతో గన్నేరువరం మండలం చాకినివానిపల్లెకు చెందిన రామయ్యలు లత దంపతులకు శిశువు అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విక్రయానికి సహకరించిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. బాగ్లీ ఇంగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. అరోరా కాలేజీ డిగ్రీ పీజీ విద్యార్థులకు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను డీసీపీ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలకు ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేయించారు. గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మూవీ థీమ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గోవాను క్రియేటివ్ క్యాపిటల్ గా తయారు చేసేందుకు కృషి చేస్తామని గోవా సీఎం ప్రమోద్ తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా భక్తుడు తన భక్తిని చాటుకున్నాడు. తన కాను సత్యసాయి బాబా పెయింటింగ్లతో అలంకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సత్యసాయి బాబా చిత్రపటాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల ఫోటోలను ఆ భక్తుడు కారుపై వేసుకున్నాడు. స్థానికుల భక్తుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ కారు సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖలో 2 ఐఏఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా గుడిలో దండలు మార్చుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి వివాహం చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ టి శ్రీపూజ, మేఘాలయలోని దాదంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మ వీరిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు బ్యాచ్లకు చెందిన వారైనప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహమేనని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో రద్దయిన పాత నోట్లు కనిపించాయి. హుండీలోని నగదు లెక్కిస్తూ ఉండగా రద్దయిన పాత 500, 1000 రూపాయల నోట్లను సిబ్బంది గుర్తించారు. 11,500 విలువ చేసే 500 నోట్లు, 3,000 నోట్లు కనిపించాయి. ఇప్పుడు ఈ పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక దేవాదాయ శాఖ సిబ్బంది తలలు పట్టుకున్నారు. మలక్కా దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడన ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం మరింత బలపడే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా గాజులపేట కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వాహనం ఢీకొని పైప్ లైన్ వాల్ విరగడంతో దాదాపు 30 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. దీంతో పలు కాలనీలో నీటి సరఫరా నిలిచిపోయింది. స్థానికులు మిషన్ భగీరథ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో పాటు మారేడుమిల్లి అడవిలో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో గిరిజనులు హడలిపోతున్నారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నట్లు డీజీపీ తెలిపారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 అందజేశారు. బెంగళూరులో 7 కోట్ల దోపిడీ కేసులో కర్ణాటక పోలీసులు సొత్తును రికవరీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూర్మాయిపురానికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ కూడా ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపురంలో తనిఖీ చేపట్టారు. నవీన్ ఇంటికి తాళం వేస్తుండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. అతడి ఇంట్లో సుమారు 5,56 లక్షలను రికవరీ చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన 3 నిందితుల్ని బెంగళూరు పోలీసు కమిషనర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉప్పల సతీష్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సతీష్ ను ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ అతను మోసాలు చేశాడు. 25 కోట్ల రూపాయల మోసం కేసులో పోలీసులు అతన్ని ప్రశ్నించనున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ బృందం గత నెల 23న సతీష్ ను అరెస్ట్ చేశారు. 2 కోట్లు తీసుకుని సతీష్ ను తప్పించారు అనే ఆరోపణలు రావడంతో ఎస్ఐ శ్రీకాంత్ ను సస్పెండ్ చేశారు. అయితే మరోసారి అతన్ని అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత రిమాండ్ కు తరలించనున్నారు. డ్రగ్స్ కేసులో కర్ణాటక హైకోర్టు తను నిర్దోషిగా ప్రకటించిందని నటి హేమ తెలిపారు. తన మీద ఉన్న కేసును కొట్టివేసిందన్నారు. సోషల్ మీడియా చేసిన దుష్ప్రచారం కారణంగా తన తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం కారణంగా సంవత్సర కాలంగా తాను నరకం అనుభవించానని హేమ తెలిపారు. నిజామాబాద్ లో కిలాడి లేడీ చోరీ బాగోతం కలకలం రేపింది. స్నేహితురాలుగా నమ్మించి యజమాని ఇంట్లో భారీ చోరీ చేసింది. యజమానికి తెలిసిన అమ్మాయి కదా అని లోపలికి రానిస్తే వారి ఇంటికే కన్నం వేసింది. కిలాడి దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిజామాబాద్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న గౌతమి అనే మహిళ యజమాని ఇంట్లోని నగదుపై కన్నేసింది. డూప్లికేట్ తాళం చేయించి ఇంట్లోని 18 తులాల బంగారం, 1.30 కిలోల వెండి, 50,000 నగదు చోరీ చేసింది. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గౌతమిని పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తార్ ముఠాగా పిలువబడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, 2 బైక్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ దేవ్కుమార్ తెలిపారు. వీరంతా నెల్లూరు జైల్లో ఉన్న సమయంలో మధ్యప్రదేశ్కి చెందిన దొంగల ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకుని జైలు నుంచి విడుదలైన తర్వాత వారితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కిడ్నాప్ కలకలం రేగింది. తనకింటి జ్యువెలరీ యజమాని శ్రీనివాసులు కిడ్నాప్ అయ్యారు. 3 టౌన్ పోలీసులమని చెప్పి శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. తాము తీసుకెళ్లలేదని 3 టౌన్ పోలీసులు శ్రీనివాసులు భార్యకు చెప్పారు. దీంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ బేగంపేటలో అత్యాచారం కలకలం రేగింది. క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్ పై అత్యాచారం జరిగింది. మహిళా అసిస్టెంట్ పైలట్ ను తోటి పైలట్ అత్యాచారం చేశాడు. ఘటనపై బాధితురాలు 2 రోజుల క్రితం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 20న బాధితురాలు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లింది. అక్కడ హోటల్లో బస చేసినప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు మహిళా పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేసింది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగింది. పాఠశాల వంటగదిలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. సకాలంలో పూర్ సిబ్బంది మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. దక్షిణాఫ్రికాలో మొదటి రోజు G20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్యమైన సమస్యల గురించి చర్చించేందుకు ఈ సమ్మిట్ మంచి అవకాశమని పలు దేశాల నేతలు భావిస్తున్నారు. ఐక్యత, సమానత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అయితే గతంలో భారత్, బ్రెజిల్లో జరిగిన G20 సమ్మిట్ల ఫలితాలను దక్షిణాఫ్రికా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోని మంచి స్నేహితులు. అంతర్జాతీయ వేదికలపై వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఉంటారు. ఆయా సందర్భాలకు సంబంధించిన దృశ్యాలు మెలోడీ పేరుతో నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో జరిగిన G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనడానికి ముందు మోదీ, మెలోనీ ఎదురవడంతో వారు చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా పలకరించుకున్న దృశ్యాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బీహార్ కొత్త ప్రభుత్వంలో చేపట్టిన మంత్రుల శాఖల కేటాయింపులో భారీ మార్పులు జరిగాయి. 20 ఏళ్ల తర్వాత సీఎం నితీష్ కుమార్ కీలక శాఖను వదులుకున్నారు. 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను బీజేపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరికి నితీష్ కేటాయించారు. మరో డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ భూ సంస్కరణలు భూగర్భ గనుల శాఖను అప్పగించారు. కాగా ప్రస్తుతం సీఎం నితీష్ వద్ద సాధారణ పరిపాలనా విభాగం, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ తదితర శాఖలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉండదన్నారు. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందన్నారు. భారత నాగరికత ఇప్పటి వరకు నిలిచింది, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. ఇప్పటికే పలు దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. కానీ మన భారతదేశ నాగరికత అమరమైందని వ్యాఖ్యానించారు. సమాజానికి ఏం కావాలో దాన్ని హిందూ సమాజం సాధిస్తుందన్నారు. ఇదే సమయంలో గ్రీన్, ఈజిప్ట్, రోమా దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.15 కోట్ల నగదును కేరళ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు ఫ్లోరింగ్ కింద వెల్డింగ్ సీల్డ్ కంపార్ట్మెంట్లలో డబ్బు దాచిపెట్టారు. డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు వడకరకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. హస్తిన ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వాజిర్పూర్ ప్రాంతంలో ఏక్యూఐ అత్యధికంగా 427 పాయింట్లు నమోదవగా ఇండియా గేట్, ఐటీఓ ప్రాంతంలో ఏక్యూఐ 370 పాయింట్లుగా నమోదైంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ను నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ ఎయిర్ షో తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆదేశించినట్లు స్పష్టం చేసింది. అయితే ప్రమాదానికి ముందు పైలట్ వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దుబాయ్ ఎయిర్ షోలో ఈ వీడియోను తీశారు. వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సంజయ్ సేత్, యూఏఈలో భారత అధికారి దీపక్ మిట్టల్, గల్ఫ్ లో భారత్ కు చెందిన అడిషనల్ సెక్రటరీ అజీం మహాజన్ వీడియోలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ మరోసారి వార్తల్లోకెక్కారు. నార్త్ కరోలినా పర్యటనలో పెళ్లి ఉంగరం లేకుండా కనిపించిన ఉషా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి వీరి విడాకుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై రాజకీయ వ్యూహకర్త ఆడమ్ పార్కోమెంకో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉషా వాన్స్ పెళ్లి ఉంగరం లేకుండా కనిపించడం ఆసక్తికరంగా ఉందని, ఇది అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు డెమోక్రాట్స్ పార్టీ జేడీ సోఫాలో నిద్రపోతున్నారా అని ట్వీట్ చేశారు. T20 2026 ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారైంది. 2016 తర్వాత భారత్ మొదటిసారిగా మెగా ఐసీసీ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ టీం ఇండియా ఫిబ్రవరి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.